వివేక్, ఏంటిది? ఇది కూడా తెలీదా? రొమాన్స్. నువ్విలా చేయడం ఎవరైనా చూశారంటే అంతే. అందుకే కదా ఎవ్వరూ చూడకుండా లోపలికి లాగాను, డోర్ క్లోజ్ చేశాను. అందుకేనా లాగావు? నేను వెళ్ళాలి, తప్పుకో. హేయ్, ఎక్కడికి వెళ్తావు? పనుంది బాబు. ఎదురుగా నేనుంటే నీకు వేరే పనేంటి? సారేంటి ఈరోజు మంచి జోష్లో ఉన్నారు? ఆ, ఎవరైనా చూస్తారు వివేక్. ఎవ్వరూ రారుగా. మామ్ కూడా మనీషాతో చాలా బిజీగా ఉంది. సో కాసేపు మనం కూడా ఎంగేజ్ అవుదాం. ఏంటి దగ్గరకొస్తున్నావు? అంటే నీతో మాట్లాడాలని. దూరంగా ఉండి మాట్లాడొచ్చు కదా. దగ్గరగా వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ముందు మీ అమ్మతో మన పెళ్లి గురించి మాట్లాడు. ఆ తర్వాత ఇవన్నీ. మన పెళ్ళి ఎలాగో జరుగుతుంది. ఇప్పుడు చేసేవి అప్పటికి స్వీట్ మెమరీస్ అవుతాయి. మీ అమ్మ చూస్తే బ్యాడ్ మెమరీస్ కూడా అవుతాయి. కాసేపు మా అమ్మ గురించి మర్చిపో. వివేక్, 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 వివేక్. ఎక్కడికి వెళ్ళినట్టు? రూమ్లో కూడా లేడు. ఫోన్ కూడా ఇక్కడే ఉంది. వీడు రూమ్లో లేడు. వీడి కోసం ఎక్కడ వెతకాలి? ఆ జాను వెనుక తగలడ్డాడేమో. తొందరగా వీడికి పెళ్లి చేసేయాలి, లేదంటే అదే నా కోడలయ్యేలా ఉంది. అమ్మయ్యా, అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నో టెన్షన్. వెళ్తూ వెళ్తూ మీ అమ్మగారు ఏమన్నారు వినలేదా? నువ్వు కనిపించకపోయినా నన్నే అనుమానిస్తున్నారు. అంటే మరి నేను నీ చేతిలో బందీ అయ్యాను కదా. ఆ మాట ఇప్పుడు మీ అమ్మతో చెప్పుండొచ్చు కదా. నీతో చెప్తున్నాను కదా, నేను నీ చేతిలో బందీని, నువ్వు నా కౌగిల్లో బందీవి. అంత లేదు. ముందు మీ అమ్మతో మాట్లాడు. మాట్లాడతానులే జాను. అప్పటి వరకు ఒక చిన్న హగ్ లేదా ఒక చిన్న కిస్సు ఇవ్వచ్చు కదా. అయ్యో! ఆశ దోశ అప్పడం వడ అన్నీ పెళ్ళయ్యాకే. జాను, ఏ జాను, జాను, జాను. రోజు మా అమ్మ ఒక్కతే నన్ను రెడీ చేసేది. ఈ రోజు మీరిద్దరూ రెడీ చేస్తున్నారేంటి? ఇన్నాళ్ళు మేము నీకేం చేయలేదు కదరా, ఇక నుంచి అన్నీ మేమే చేస్తాం. నానమ్మా, నానమ్మా, ఎందుకే అలా అరుస్తున్నావు? నా తల దువ్వి చేడి. ఒక్క నిమిషం ఉండు, జున్నును రెడీ చేస్తున్నాను కదా. జున్నుయే కాదు, నేను కూడా స్కూల్కి వెళ్ళాలి. జున్నుని రెడీ చేశాక నేను చేస్తాను, సరేనా? కాసేపు వెయిట్ చెయ్యి. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేసరికి లంచ్ టైం అవుతుంది. లక్కీ,
లక్కీ రామ్మ నేను జడేస్తాను. అక్కర్లేదు, నా కూతురికి నేను జడేసుకోగలను. చాలకి అంత పౌరుషం ఎందుకు మిత్రా? కాసేపు ఆగితే మీ అమ్మ జడేస్తుందిగా. మీరంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యారని నాకు అర్థమైంది. లక్కీకి నేనున్నాను, తనకే లోటు రానివ్వను. అంటే నువ్వు లక్కీ ఒక టీమా నాన్న? అవును చిన్ను, మా టీంలోకి నువ్వు వస్తావా? లక్కీ మాట్లాడకుండా ఉండు, ఓకే? అబ్బా మెల్లగా దూనన్న, నొప్పిగా ఉంది. మెల్లగా మాట్లాడి వాళ్ళు వింటారు. నీ జడేయడం రాదా? ట్రై చేస్తున్నాను. సరే, నొప్పి లేకుండా దువ్వు. ట్రై చేస్తాను. నొప్పి వచ్చినా కొంచెం ఓర్చుకో. ఎవరు చేసే పని వాళ్ళని చేయనివ్వకుండా నీకెందుకురా ఇవన్నీ? మా పని మేము చేసుకుంటున్నాం, మీ పని మీరు చేసుకోండి. అయ్యో బావగారు, మీరు లక్కీకి తల దూతున్నారేంటి? ఇటివ్వండి. అక్కర్లేదు, నువ్వు కూడా ఆ టైమే కదా. టీం ఏంటన్నయ్యా? ఇక్కడ 2 టీంలు ఉన్నాయి బాబాయ్. అమ్మ టీము, నాన్న టీము. ఆ టీంలో మరీ ఇద్దరే ఉన్నారా? మరో 2 వస్తున్నారు చూడండి. థ్యాంక్ గాడ్ మనీషా వచ్చింది. మనీషా, నాకు ఫోన్ వస్తుంది. నువ్వు లక్కీకి జడేస్తావా? మీకు ఫోన్ రాలేదు కదా నాన్న? అది కవరింగ్ జున్ను. నాన్నకి జడ వేయడం రాదు, అందుకే మనిషికి చెప్తున్నాడు. అయ్యయ్యో, నువ్వు అలా చెప్పకూడదు లక్కీ, నాన్న పరువు పోతుంది. మనీషా, లక్కీకి జడే. వెళ్ళాను, తిరిగి. ఓ పోయి దీన్ని అడగాల. ఇది జీవితంలో ఎప్పుడూ జడే వేసుకోలేదు, ఇక లక్కీకి ఏం వేస్తుంది? మిత్రా, లూజ్ హెయిరే కదా? మనీషా, స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా? స్కూల్కి పిల్లలు విరబోసుకొని వెళతారా ఏంటి? తనెప్పుడు అలాగే ఉంటుంది అరవిందా. లక్కీని కూడా అలాగే రెడీ చేయాలనుకుంటుందేమో. ఎవరో ఒకరు నాకు త్వరగా జడేయండిరా బాబు, టైం అవుతుంది. ఇంకా నేను టిఫిన్ కూడా తినలేదు. మనీషా, తొందరగా వెయ్యి. అలాగే. ఏం చేస్తున్నావు మనీషా? నాన్న, తనకంటే నువ్వే బెటర్. లక్ష్మి, వాళ్ళ వల్ల కాదు గాని నువ్వెళ్ళి జడేయమ్మా. అమ్మా, లక్కీ టెన్షన్ అవుతుంది, నువ్వు వెళ్ళి జడవై. వెళ్ళు. పిని, లక్కీకి నువ్వు జడే. ప్లీజ్ నాన్న, నాకు టైం అయిపోతుంది. లక్ష్మి అమ్మని వేయనివ్వు. లక్కీ, కూర్చో. అమ్మా, త్వరగా పెట్టు, నేను నాన్నతో స్కూల్కి వెళ్ళాలి. రోజు వెళ్లే స్కూలే కదా జున్ను, ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? రోజు అమ్మతో స్కూల్కి వెళ్ళేవాడు, ఈ రోజు నాన్నతో వెళ్తున్నాడు కదా, అందుకని. ఎస్, ఫస్ట్ టైం నాన్నతో స్కూల్కి వెళ్తున్నాను. అమ్మా, తొందరగా తీసుకురా. తీసుకొస్తున్నాను జున్ను.
వచ్చేసాను. అరే అర్జున్ గారు వచ్చారు. బాబా బాబా ఎలా ఉన్నావు జున్ను? ఐఎమ్ సో హ్యాపీ బాబా. నాకు నాన్న దొరికేశారు కదా. నీకో విషయం తెలుసా బాబా? నైట్ నేను నాన్న దగ్గరే పడుకున్నాను. ఇప్పుడు నాన్నతోనే స్కూల్కి వెళ్తున్నాను. నాన్న నేను బాగా క్లోజ్ అయిపోయాం. ఈ రోజు నుంచి నాన్న నాకు స్టోరీస్ కూడా చెప్తారు. నాకంతా నాన్నే. అంటే నేను అక్కర్లేదా జున్ను? అదేం లేదమ్మా. నువ్వే నాన్నే. నాకు మీ ఇద్దరూ కావాలి. ఎలా ఉన్నావు లక్ష్మి? కొత్తగా అడుగుతున్నారేంటి అర్జున్ గారు? అంటే నిన్నటి వరకు నువ్వు శ్యామ్వి, ఇప్పుడు లక్ష్మివి కదా. లక్ష్మి శామ్లా మారిందే కానీ శామ్ లక్ష్మి అవ్వలేదు కదా. నాకు ఈ ఇంట్లో మనుషులు అన్నీ అలవాటే అర్జున్ గారు. నీలో నాకు నచ్చింది అదే లక్ష్మి. పరిస్థితి ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. ఏది నిన్ను భయపెట్టలేదు. భయపెడితే తను లక్ష్మి ఎందుకవుతుంది అర్జున్? సమస్యల్ని సవాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది? కరెక్ట్ ఆంటీ, లక్ష్మిలో తెలియని గట్స్ ఉన్నాయి. ఆ గట్స్తోనే నెట్టుకొస్తోంది అర్జున్. లేకపోతే ఈ పాటికి లక్ష్మిని కనుమరుగయ్యేలా చేసేవారు. కరెక్ట్ టైంకి వచ్చావు అర్జున్. రా టిఫిన్ చేద్దు గాని. వద్దాంటీ, ఆఫీస్కి వెళ్తూ ఒకసారి లక్ష్మి జున్నులను చూసి వెళ్దామని వచ్చాను. నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినా ఏమీ తినవు, ఏమీ తాగవు. ఎందుకు అర్జున్? అది అంటే ఈ రోజు బాబా మనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు తాతయ్య. వీడొచ్చాడండి మనీషా. లక్ష్మి జున్నుల కోసం వచ్చుంటాడు. వాడికి వేరే పని లేదా? ఎప్పుడు వీళ్ళ చుట్టూ తిరుగుతాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా ఆంటీ. నేను ఇంట్లో తినే వచ్చాను జున్ను. మళ్ళీ మాతో తిను బాబా. ఇన్నాళ్ళు నేను అమ్మ మీ ఇంట్లో తిన్నాం కదా. ఏంటి జున్ను, అప్పుడే మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేస్తున్నావు? అర్జున్ గారు, జున్నుకి మన రెండిళ్ళు ఒక్కటే. విన్నావా మనీషా? లక్ష్మికి మిత్ర అర్జున్ ఇద్దరు ఒకటేనట. అది ఆ ఫీలింగ్లోనే ఉండనివ్వండి. అదే మనకి ప్లస్ అవుతుంది. జున్ను ఇంటికొచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్నని పట్టుకొని వదలట్లేదు. నాన్న కోసం జున్ను అంతలా వెయిట్ చేశాడంటే. అవును అర్జున్, ఇప్పుడు జున్ను కలలన్నీ తీరాయి. అవును, మిత్ర ఎక్కడ? నాన్న రెడీ అవుతున్నారు. మీరు రండి అంకుల్, టిఫిన్ చేద్దాం. రండి బాబా. రా. అత్తయ్య గారు, ముందు అర్జున్కు వడ్డించు లక్ష్మి. పర్వాలేదాంటీ, ఫస్ట్ మీరే. మాకు నువ్వు ముఖ్యం అర్జున్. నువ్వు మాలో ఒకడివే. ఇది కూడా నీ ఇల్లే అనుకో అర్జున్. మనమంతా ఒకటే. చూసావా మనీషా? అర్జున్ని మీ అత్తమ్మమ్మలు ఏదో సొంత కొడుకులా ఫీల్ అవుతున్నారు. ఆ లక్ష్మి ఏమో అర్జున్ని మిత్రలా ఫీల్ అవుతుంది. నాకు ఇలాంటి అవకాశమే కావాలాంటీ. అర్జున్ ఈ ఇంటికి ఎంత దగ్గరైతే లక్ష్మీ జున్నులని అంత త్వరగా పంపించేయొచ్చు. అదేలా మనీషా? అర్జున్ దగ్గరైతే అందరూ అతగాడి గురించి మంచిగా అనుకుంటారు కదా. ఎవరనుకున్నా మిత్ర అర్జున్ని మంచోడనుకోడు కదా. మిత్ర కూడా ఇప్పటి వరకు అర్జున్ని శత్రువులా చూస్తున్నాడు, కానీ చెడ్డోళ్లాగా చూడట్లేదు కదా. శత్రు అంటేనే చెడ్డోడాంటీ. తెలుసో తెలియకో లక్ష్మి ఇన్నాళ్ళు అర్జున్ ఇంట్లో ఉంది. ఇప్పుడు అర్జున్ లక్ష్మి కోసం ఈ ఇంటికొస్తున్నాడు. ఈ ఒక్క పాయింట్ చాలు మిత్రని లక్ష్మి నుంచి దూరం చేయటానికి. అంటే ఏం నువ్వనేది? అదే కథ ఆంటీ, ఆ సీత కథ.
ఏడాది పాటు లంకలో ఉన్నందుకే సీతని అయోధ్య జనాలు అనుమానించారు. అలాంటిది లక్ష్మి ఇన్ని సంవత్సరాలు అర్జున్ దగ్గరే ఉంది. సీతని ఎవరు అనుమానించినా రాముడు అనుమానించలేదు కదా. మిత్రకు కూడా లక్ష్మిపై అలాంటి అనుమానమే లేదు. రాముడు అనుమానించకపోయినా ప్రజల కోసం సీతని అడవులకు పంపించాడు కదా ఆంటీ. అలానే మిత్ర కూడా లక్ష్మిని వదులుకునేలా చేద్దాం. ఇప్పటికే లక్ష్మి వనవాసం అయిపోయింది, మళ్ళీ అరణ్యవాసానికి ఎందుకు వెళ్తుంది? నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు మనీషా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఆంటీ. సీత ఒకసారి రాముడితో, రెండోసారి ఒంటరిగా అడవులకు వెళ్ళలేదా? అలానే లక్ష్మి కూడా పర్మనెంట్గా ఒంటరి అవుతుంది. లక్ష్మికి అర్జున్కి సంబంధం ఉందంటే మిత్ర నమ్ముతాడా? కొట్టి పడేస్తాడు. నమ్మకానికి అపనమ్మకానికి అనుమానమే మూలమాంటీ. అది మనం మిత్రలో క్రియేట్ చేయగలిగితే లక్ష్మికి ప్యాకప్ చెప్పేయచ్చు. మిత్ర అంత ఈజీగా నమ్మడు కదా మనీషా. మిత్రని ఎలా ఒప్పించడం? ఎంత పెద్ద డ్యామ్ అయినా ఎంటీ అవ్వాలంటే ఒక చిన్న హోల్ చాలాంటి. ఒక చిన్న నిప్పు రవ్వ మహా అరణ్యం సైతం కాల్చి బూడిద చేసింది. ముందు మనం మిత్రలో అనుమానం క్రియేట్ చేద్దాం. మెల్లగా అది పెరిగి పెద్దదయ్యి లక్ష్మిని దూరం చేస్తుంది. సరే సరే, మిత్ర వచ్చేస్తున్నాడు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం పద. మిత్ర, అప్పుడే కిందకు వచ్చేసావా? ఏంటి పిన్ని? నువ్వు కాసేపు పైనే ఉండాల్సింది మిత్ర. ఎందుకు? లక్ష్మి కోసం అర్జున్ వచ్చాడు. అర్జున్ వచ్చాడని నువ్వు రాకముందే అర్జున్కి హడావిడిగా టిఫిన్ సర్వ్ చేస్తుంది. మాట వరుసకు కూడా నీ గురించి వెయిట్ చేయలేదు. ఇంకా చాలు లక్ష్మి, కడుపు ఫుల్ అయిపోయింది. అప్పుడేనా? ఇంకాస్త తినండి అర్జున్ గారు, కొంచెం తింటే లావ్ అయిపోర్లేండి. చాలు, చాలా ఎక్కువైంది. ఎంత చెప్పినా వినవా? ఇంటి దగ్గర తిన్నాను, ఇక్కడ తిన్నాను. నువ్వు మరీ బలవంత పెట్టేస్తున్నావు లక్ష్మి. ఏమిటో వాళ్ళ ఇష్టాలు ప్రేమలు చూడ్డానికి ఏదోలా ఉంది మిత్ర. ఆ ఇష్టం ఇప్పుడుదా ఏంటాంటీ? ఎప్పటి నుంచో జరుగుతోంది కదా. ఇప్పటి వరకు ఆ ఇంట్లో కుటుంబంలో ఉండేవాళ్ళు. తర్వాత లక్ష్మి జున్ను ఈ ఇంటికి వచ్చారు. వాళ్ళ కోసం అర్జున్ వచ్చాడు. అంత లాంగ్ రిలేషన్ సడన్ గా వదులుకోవాలి అంటే కష్టం కదా. చూడండి, నిప్పు రాజుకుంది మనీషా. మిత్రలో అనుమానం మొదలైనట్టుంది. నేను చెప్పాను కదా ఆంటీ, ఇది వర్కౌట్ అవుతుందని. జున్ను త్వరగా నాన్న వచ్చాడు. నాన్న, అర్జున్ బాబా వచ్చాడు. హలో మిత్ర. లక్కీ, స్కూల్కి వెళ్దాం పదా. టిఫిన్ తినేసి వెళ్దాం నాన్న. నువ్వు టిఫిన్ తినేసి వచ్చే, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అదేంటి మిత్ర, నువ్వు టిఫిన్ తినవా? నాకు ఆకలిగా లేదు మామ. రోజు ఈ టైంకి టిఫిన్ చేసేవాడివి కదరా. ఈరోజు తినాలనిపించట్లేదు నాన్న. ఏమైందన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ ని మిస్ చేయకూడదు నాన్న, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునవును, వీడు పెద్ద డాక్టర్, మరి హెల్త్ టిప్స్ చెప్తున్నాడు. వాడు డాక్టర్ కాదంటీ, యాక్టర్. నిన్నటి నుంచి నాన్న నాన్న అని తెగ నటించేస్తున్నాడు. కూర్చో మిత్ర, టిఫిన్ చేయి. లుక్ మిస్టర్ అర్జున్, ఇది నా ఇల్లు, నా డైనింగ్ టేబుల్. ఇక్కడ ఉన్నది నా వాళ్ళు.
నా ఇంట్లో నువ్వు నాకు టిఫిన్ తినమని చెప్పక్కర్లేదు. అవునరా, ఇది నీ ఇల్లు, ఇది నీ డైనింగ్ టేబుల్. టిఫిన్ రెడీ చేసింది నీ భార్య, తినమని చెప్పింది నీ కొడుకు నీ కూతురు. వీళ్ళతో కలిసి టిఫిన్ తినొచ్చు కదా.